మనం ఇవాళ వీడియోలో 2 ఏప్రిల్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, ఈరోజు కొంచెం టైం అనేది ఎక్కువ అవడం వల్ల, టైం చాలకపోవడం వల్ల ఇమేజెస్ అయితే పెట్టలేదు. రేపటి నుండి యాజ్ యూజువల్గా ఇమేజెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్లో 33వ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్ వచ్చేసి జేఎస్ సిధానా అండి. లెఫ్టినెంట్ జనరల్గా ఉన్న జేఎస్ సిధానా 33వ డైరెక్టర్ జనరల్ ఆఫ్, ఓకేనా. అండ్ ఈయన సీనియర్ కల్నల్ కమాండెంట్ కూడా. ఈయన ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్కి హెడ్గా అపాయింట్ అయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ తుముల్ వర్మ తర్వాత ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అతనికి 38 సంవత్సరాల అనుభవం ఉందండి. ఇందులో అతను కమాండ్, రెజిమెంట్, ఇన్స్ట్రక్షన్ అండ్ స్టాఫ్ అపాయింట్మెంట్ ఇలా చాలా పదవుల్లో పనిచేశారు. కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అనేది ఆవిష్కరణ, సాంకేతిక పురోగతి యొక్క గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. ఇది వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధంలో కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అని పిలువబడేవారు. అంటే ఇది ఈ ఏవైతే లైక్ ఆర్మీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎలక్ట్రికల్ కావచ్చు అండ్ మెకానికల్ రిలేటెడ్ ఇష్యూ ఉండే, అంటే ఎందుకంటే ఎక్కువ వెహికల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి ఆర్మీ దగ్గర. సో వాటన్నింటికి ఇవి సర్వీస్ చేస్తుంది అన్నమాట ఈ సంస్థ. తర్వాత సెకండ్ వన్, అండ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ వన్, ఏ సంస్థ తప్పుడు సమాచారాన్ని ముందస్తుగా ఎదుర్కోవడానికి మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ని ప్రారంభించింది? ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కంటే ఇది ఇంకా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి భారత ఎన్నికల సంఘం అండి. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేయడానికి, సో ఎన్నికల ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం ఈరోజు సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ లాంచ్ చేసిందనమాట. దీన్ని ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రారంభించారు. మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ ఎన్నికల మిషన్ అధికారిక వెబ్సైటు. సో మిత్ వర్సెస్ reality.eci.gov.in అనే వెబ్సైట్ ద్వారా ప్రజలకి ఇది అందుబాటులో ఉంటుంది. మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ చేసే పని ఏంటంటే, ఎన్నికల టైంలో చలామణి అవుతున్న అపోహలు, అబద్ధాలను తొలగించడానికి, తద్వారా సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా వారికి అధికారాన్ని అందించడానికి, వాస్తవం అంటే నిజమైన సమాచారాన్ని అందించేలా ఈ సైట్ పనిచేస్తుంది అనమాట. ఓకేనా. ఈవీఎం, వివిపిఏటి, ఎలక్ట్రల్ రోల్, ఓటర్ సర్వీసెస్, ఎన్నికల ప్రవర్తన, ఇతరులకు సంబంధించిన అపోహలు, తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా కవర్ చేసే వినియోగదారుడు. సో అలాంటి వాళ్ళకి, అంటే ఎవరైతే తప్పుడు సమాచారాన్ని ఎక్కువగా చదువుతున్నారో, తెలుసుకుంటున్నారో అలాంటి వాటిని అడ్డుకట్ట వేయడం. మెయిన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తప్పుడు సమాచారాన్ని, మెయిన్గా ఎలక్షన్ రిలేటెడ్ తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేయడమే దీని ఉద్దేశం అండి. తర్వాత థర్డ్ వన్, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏ బ్యాంకులో విలీనం పూర్తయింది? సో ఆన్సర్ వచ్చేసి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటున్నానో చెప్తాను. ఏయూ స్మాల్ ఫైనాన్స్ ఈ బ్యాంకులో ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి విలీనం అయ్యిందనమాట. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇదే ఫస్ట్ విలీనం అండి. అర్థమవుతుందా? స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫస్ట్ ఇదే, ఈ 2 విలీనమే ఫస్ట్ అనమాట. ఇప్పటివరకు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు విలీనం జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఆర్బీఐ కొద్ది రోజుల కిందటే ఈ రెండింటిని కలపడానికి, అంటే మెర్జ్కి అప్రూవల్ కూడా ఇచ్చింది. సో ఫిన్కేర్ మొత్తం 59 లక్షల మందికి పైగా కస్టమర్లు ఉండగా వారంతా ఇప్పుడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులోకి వచ్చేస్తారనమాట. ఓకే. తర్వాత 4, ఇటీవల వార్తల్లో నిలిచిన కచ్చతీవు ద్వీపం ఏ దేశానికి చెందింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేను ఇంపార్టెంట్వన్నీ ముందే పెట్టాను, ఎందుకంటే చాలామంది లాస్ట్ వరకు వీడియో చూడట్లేదు. మరి ఎందుకు చూడట్లేదో నాకు తెలియదు, కానీ ఇంకా నేనేం చెప్పలేను. ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసుకోలేను, ఎందుకంటే వాళ్ళు కంటెంట్ మిస్ అవుతారు, తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయ్యో మనం ఎందుకు వదిలేసుకున్నాం, కంటిన్యూగా అతనిదే ఫాలో అయ్యి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతారు. సో అలా ఫీల్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళైనా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఇక్కడేం టైం వేస్ట్ వ్యవహారాలు ఏమీ డిస్కషన్ చేయట్లా, మీకు ఏం కావాలో అదే చెప్తున్నా. సో ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అండి. 1974లో కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా విరుచుకుపడ్డారు, అంటే విమర్శలు చేశారు. కచ్చతీవు ద్వీపం భారతదేశం మరియు శ్రీలంక మధ్య పాక్ జలసంధిలోని 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక జనావాసాల లేని ద్వీపం. అంటే ఇక్కడ ఎవరు జనాలు ఉండరు, బట్ ఇది ఒక ద్వీపం అనమాట. దీని పొడవు 1.6 కిలోమీటర్లు మరియు వెడల్పు 300 మీటర్లు. మొత్తం 285 ఎకరాల విస్తీర్ణం ఈ ద్వీపం. కచ్చతీవు ద్వీపంలో ఉన్న ఏకైక నిర్మాణం సెయింట్ ఆంథోనీ చర్చ్ ఒకటే. ఇది 20వ శతాబ్దంలో నిర్మించారు రీసెంట్గానే. కచ్చతీవు వివాదం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1505 నుండి 1658 వరకు పోర్చుగీస్ ద్వీపాన్ని ఆక్రమించిన కారణంగా కచ్చతీవుపై శ్రీలంక సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకుంది. అంటే దాని మీద మాకు అన్ని హక్కులు ఉన్నాయని.
రామ్నాథ్ రాజు తన ఎస్టేట్లో భాగంగా స్వాధీనం చేసుకున్నందున భారతదేశం దీన్ని క్లెయిమ్ చేసుకుంది. అంటే భారతదేశం రాజు దాన్ని తన ఎస్టేట్గా చెప్పుకోవడం ద్వారా మన ఇండియా ఇది మాదని క్లెయిమ్ చేసుకుంది. అయితే కచ్చతీవు బ్రిటిష్ కాలం నుండి భారతదేశం శ్రీలంక మధ్య ఒక వివాదాస్పద భూభాగంగానే ఉందండి, ఇప్పుడుది కాదు ఇది. ఈ ద్వీపాన్ని భారత ప్రభుత్వం 1974లో ఒక ఒప్పందం ద్వారా సరే అనేసి శ్రీలంకకు వదిలేసిందనమాట, ఎలాంటి గొడవ లేకుండా. అదేం పూర్తిగా మనదే అని కాదు, వాళ్ళదని కాదు, మధ్యలో ఉండిపోయింది. బట్ ఏంటంటే ఆ గొడవ నుండి మన ఇండియా తప్పించుకుంది కాంగ్రెస్ హయాంలో. దాని మీద మోదీ గారు అయితే విరుచుకుపడ్డారు. నెక్స్ట్ 5, ఏ దేశానికి చెందిన మొదటి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా తులూకా నియమితులయ్యారు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే అండి. ఆన్సర్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండి. సో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా జుడితా సుమిన్వా తులూకా అపాయింట్ అయ్యారండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ సిషేకెడి ఆమెను అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, రవాండా సరిహద్దుల్లో ఉన్న దేశం యొక్క అంటే ఇక్కడ ఎక్కువగా ఖనిజాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కాబట్టి దాన్ని చేజిక్కించుకోవడానికి ఇక్కడ చాలా సాయుధ దళాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అక్కడ అల్లర్ల ద్వారా ఇక్కడ అల్లర్లు జరుగుతాయి అన్నమాట. కొన్ని గ్రూపులు ఉంటాయి, అది మాది ఇది మీది అని కొట్టుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి ఇక్కడ చాలా ఎక్కువ జరుగుతాయి. దగ్గరగా ఇక్కడ జరిగే ఆ హింసల కారణంగా 7 మిలియన్లకు పైగా ప్రజలు నిరస్త్రాయులు అయ్యారని యునైటెడ్ నేషన్స్ అంచనా వేసింది. 120 కంటే ఎక్కువ సాయుధ సమూహాలు చాలా కాలంగా తూర్పు కాంగోపై నియంత్రణ కలిగి ఉన్నాయండి. ఓకే, ఇది దేశ రాజధాని అయిన కిన్షాసాకు దూరంగా ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న బంగారం, ఇతర వనరుల్లో తమకు వాటా కావాలని సో ఇతర సాయుధ దళాలు వేరే వేరే గ్రూపులు ఎప్పటికప్పుడు గొడవలు పడుతూ ఉంటాయి. సో దాంట్లో చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. తర్వాత 6, ఏ 2 దేశాల మధ్య సంస్కృత పండితుల వార్షిక అంతర్జాతీయ సంస్కృత సదస్సును ప్రతిపాదించారు? అంటే ఏ 2 దేశాల మధ్య ఎవ్రీ ఇయర్ కూడా అంతర్జాతీయ సంస్కృత సదస్సును నిర్వహించాలని ప్రతిపాదించారు అంటే ఇండియా అండ్ నేపాల్ అండి. సో రీసెంట్గా మనము నేపాల్ నుండి అయోధ్యకు సంబంధించి విగ్రహాలను స్ట్రక్చర్స్కి రాళ్ళను అక్కడి నుండే తీసుకొచ్చాం. మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. అయితే రీసెంట్గా జరిగిన కాన్ఫరెన్స్లో ఇండియా అండ్ నేపాల్ సంస్కృత పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ ఒక అంతర్జాతీయ సంస్కృత సదస్సును నిర్వహించాలని, సదస్సుతో పాటు నేషనల్ స్టడీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నేపాల్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్కృత కాన్క్లేవ్లో 5 రోజుల అంశాన్ని తీర్మానాన్ని ఆమోదించారు. అక్కడ రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ తీర్మానంలో సంస్కృత గ్రంథాల పరిశోధన, ప్రచురణలపై కూడా 2 దేశాలు సహాయం చేసుకోవాలని అంగీకరించుకున్నారు. హిమాలయ దేశంలో వెలికి తీసిన మాన్యుస్క్రిప్ట్లపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. నేపాల్ ఇండియా సంస్కృత అధ్యయన కేంద్రానికి ప్రధాన కార్యాలయం నీతి అనుసంధాన్ ప్రతిష్టాన్ అనే ప్రధాన ప్రాంతాన్ని దీనికి ప్రధాన కార్యాలయంగా అయితే సో పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. చూడాలి ఏమవుతుందో ఫ్యూచర్లో. ఇది సంస్కృత మ్యాన్స్క్రిప్ట్లో ఉమ్మడి అధ్యయనం, పరిశోధనపై దృష్టి పెడుతుంది అన్నమాట ఆ సంస్థ. మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిష్టాన్ ఉజ్జయిని సహకారంతో నేపాల్లో గురుకులాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని తీర్మానం ఆమోదించింది. సో ఢిల్లీలో సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం నేపాల్లోని గురుకుల లైబ్రరీలకు మద్దతు ఇస్తాయి, అక్కడ దాన్ని ఆ మ్యాన్స్క్రిప్ట్ల మీద పనిచేయడానికి. కాఠ్మండులో నేపాల్ ఇండియా అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనం జరిగింది. ఢిల్లీలోని సెంట్రల్ కల్చరల్ యూనివర్సిటీ, ఢిల్లీలోని ఇండియా ఫౌండేషన్తో కలిసి నీతి అనుసంధాన ప్రతిష్టాన్ దీన్ని నిర్వహించిందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 7th one ప్యారిస్. మీకు ఇక్కడ ఏం లేదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేపాల్ ఇండియా కలిసి పర్టికులర్గా సంస్కృతం కల్చర్ రిలేటెడ్గా 2 దేశాలు కలిసి పనిచేయడం కోసం, అదేవిధంగా ఈ బార్డర్స్లో దొరికిన మ్యానుస్క్రిప్ట్స్ని పై అధ్యయనం చేయడం కోసం 2 దేశాలు కలిసి పని చేయాలని అయితే డెసిషన్ తీసుకున్నాయి. అయితే ఇవి పూర్తిగా గవర్నమెంట్తో పనిచేసేవి కాదు, పండితులు ఉంటారు కదా, కొంతమంది పండితులు కలిసి, కొంతమంది సైంటిస్టులు కావచ్చు, అంటే పురాతన శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఈ కాన్ఫరెన్స్కి మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారండి. నెక్స్ట్ 7th one ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు అంటే మీరాబాయి చాను అండి. ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్గా మణిపూర్కి చెందిన మీరాబాయి చాను నిలిచారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్ ఇది. మణిపూర్కి చెందిన మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్ రజత పథక విజేత అండి. ఆమె ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ కూడా. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం తన బెర్త్ను ఇప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఈవెంట్కు అర్హత సాధించిన భారతదేశం నుండి ఏకైక వెయిట్ లిఫ్టర్ ఈమెనండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫుకెట్లో జరిగిన IWF ప్రపంచ కప్లో మెచ్చుకోదగిన ప్రదర్శన తర్వాత మీరాబాయి అర్హత పొందింది. ఇక్కడ ఆమె మహిళల 49 kg విభాగంలో గ్రూప్ బిలో 3rd ప్లేస్లో నిలవడం ద్వారా ఈమె వచ్చేసి ఒలింపిక్స్కి అయితే క్వాలిఫై అయింది. నెక్స్ట్ 8th one T20 క్రికెట్లో 7,000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ ఎవరు?
ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ ధోని అండి. గ్రేట్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోని టీ20 క్రికెట్లో 7,000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్లలో ఫస్ట్ పర్సన్ ఈయనే. ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ ధోని ఘనత సాధించాడనమాట ఢిల్లీ క్యాపిటల్స్ మీద. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా అత్యధిక పరుగుల రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ పేరిట ఉంది. సో అతను ఇప్పటి వరకు 8,578 పరుగులు చేశాడు. సో మన ఇండియాలో మాత్రం ఎంఎస్ ధోని టాప్. తర్వాత 9 ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 2 అండి. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 2న ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ దీని మీద అవగాహన కనిపించడానికి ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. ఆటిజంతో జీవిస్తున్న వారి గురించి, ముఖ్యంగా పిల్లల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటి ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే ఏప్రిల్ 2, 2008 నిర్వహించారు. సో ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఆర్టిస్టిక్ వాయిస్లను శక్తివంతం చేయడం, ఎంపవరింగ్ ఆర్టిస్టిక్ వాయిసెస్. ఈరోజు ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడం మెయిన్ ఉద్దేశం, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ల సమూహాన్ని వివరించడానికి ఉపయోగించే ఒక విస్తృత పదం అండి. ఓకే, నెక్స్ట్ 10 భారతదేశంలో అంధత్వ నివారణ వారం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకుంటారంటే సో ఏప్రిల్ 1 నుండి 7 వరకు కూడా 1 వీక్ పాటు సో భారతదేశంలో అంధత్వ నివారణ వారోత్సవాలు అంటారు. ఓకే, జరుపుకోవడం జరుగుతుందండి. సింపుల్ అండి. అంధత్వానికి గల కారణాలపై అవగాహన పెంచడం, దృష్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం దీని మెయిన్ ఉద్దేశం. భారత ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 7 వరకు అంధత్వ నివారణ వారంగా అనౌన్స్ చేసింది. అంధత్వానికి దోహదపడే అనేక అంశాల గురించి అవగాహన పెంచడమే ఈ వీక్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మనకు బాగున్నప్పుడు ఏ విషయాలు మనకు తెలియవు, కానీ మనము ఏదైతే నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నామో అది ఖచ్చితంగా మనల్ని ముంచే రోజు వస్తుంది. కాబట్టి మీరు హెల్త్ మీద మెయిన్గా ఫోకస్ చేయండి. మీకు స్టడీస్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు అంతా కష్టపడి ఉద్యోగం సంపాదించిన తర్వాత చిన్న వయసులోనే ఏదో ఆరోగ్య సమస్య ద్వారా ఇబ్బంది పడ్డారనుకోండి, దాన్ని వెనక్కి తీసుకురాలేం. ఎందుకంటే ఇప్పటికీ వేటికి కూడా పర్మనెంట్ క్యూర్ లేదు. మీరు గమనించండి, ఏ హెల్త్ ప్రాబ్లంకి కూడా పర్మనెంట్ క్యూర్ లేదు. అంతా కూడా ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎనివే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.